వివాహ బంధం పార్ట్ 9. స్నేహ గుడిలో అంగ ప్రదక్షిణలు ముగించుకొని అర్జున్ పేరు మీద అమ్మవారికి అభిషేకం చేయించుకొని ఇంటికి చేరుకున్న వెంటనే ఫ్రెష్ అయ్యి అర్జున్ కోసం ఉప్పు కారం ఆయిల్ మసాలాలు అన్నీ తగ్గించి అతని కోసం స్పెషల్గా వండిపెట్టి అశోక్ గారికి వేరేగా వండింది. లంచ్ టైం అయ్యేసరికి అర్జున్కి మెలకువ వచ్చి లేచి కళ్ళు తెరిచి నిన్నటి కంటే ఈరోజు కాస్త బెటర్గా ఫీల్ అవ్వడంతో నిన్నటి వరకు చిరాగ్గా ఉన్న తన రూమ్ రూపురేఖలే మారిపోవడంతో దీనికి చనువు ఇస్తే నెత్తినెక్కుతుందేమో అని విసుక్కుంటూ నీట్గా ఉన్న తన రూమ్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు. ఇంతలో స్నేహ ఆ రూమ్లోకి రావడంతో నేను వాష్రూమ్కి వెళ్ళాలి అన్నాడు అర్జున్. అతన్ని వాష్రూమ్కి తీసుకొచ్చి జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోపెట్టి అతని కోసం స్పెషల్గా చేసి పెట్టిన భోజనాన్ని అర్జున్కి తినిపించి టాబ్లెట్స్ వేసి కాసేపు కూర్చోండి అని స్నేహ ఆ రూమ్ అంతా శుభ్రం చేసి అర్జున్ ఇంకా కూర్చోలేను అనడంతో అతన్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తను బయటికి వెళ్ళబోతుండగా అర్జున్ 2 రోజుల నుండి ఆఫీస్ వెళ్ళకపోవడం, పైగా అతని పిఏ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కాల్ అప్పుడే మీరాని చెక్ ఆఫ్ చేయమని ఆ హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్తున్న గోకుల్కి వెళ్ళింది. అర్జున్ ఇలా ఆఫీస్కి రావట్లేదు అని తెలియగానే గోకుల్ కంగారు పడుతూ అసలు అర్జున్కి ఒకసారి ట్రై చేద్దాం, లేకపోతే తాతయ్యకి కాల్ చేద్దాం అనుకొని కాల్ చేసేసరికి నిన్న స్నేహ రూమ్ సర్దినప్పుడు ఎక్కడో పడున్న అర్జున్ మొబైల్ తీసి బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టడంతో అది వైబ్రేట్ అవ్వడం చూసిన అర్జున్ ఓయ్ అని పిలిచాడు వెళ్తున్న స్నేహను. ఆ మాటకు స్నేహ అక్కడే ఆగి ఏమైనా కావాలా అర్జున్ గారు అని అడిగింది. అతను ఎందుకు పిలిచాడో తెలియక ఆమె ప్రశ్నకు అర్జున్ ఇరిటేట్ ఫీల్ అవుతూ నా కర్మ కాకపోతే నిన్ను పెళ్లి చేసుకున్నా, మరుక్షణం నుండి నా లైఫ్ నా చేజారిపోయింది అని నిన్ను చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అందుకే నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టముండదు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితులు నా నోరు నొక్కేశాయి అన్నాడు. అతని మాటలు స్నేహ మనసుని కష్టపెడుతున్నా దానివల్ల కలిగే బాధను బయటకు కనపడనీయకుండా మౌనంగా చూస్తూ ఉండడంతో అర్జున్ విసుగ్గా చూసింది. చాలు వచ్చి కాల్ లిఫ్ట్ చేయి అనగానే ఆమె వచ్చి అర్జున్ మొబైల్ చేతిలోకి తీసుకొని ఆ మొబైల్ని అర్జున్ని మార్చి మార్చి చూస్తూ ఉండడంతో అర్జున్ చిరాకు పడుతూ ఏం చేస్తున్నావు, లిఫ్ట్ చేయి, గోకుల్ అయి ఉంటాడు అని అరిచాడు. స్నేహ అతనికి భయపడుతూనే ఎలా లిఫ్ట్ చేయాలి అర్జున్ గారు అని అడిగింది. ఆ ప్రశ్నకు అర్జున్ షాక్లో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్ ది హెల్, నీకు కాల్ లిఫ్ట్ చేయడం రాదా, అంటే నీకు మొబైల్ యూస్ చేయడం కూడా తెలీదా అని అరిచినట్టే అడిగాడు. అతని కళ్ళల్లోని కోపాన్ని స్నేహకి వెన్నెలో వణుకు పుట్టింది. అర్జున్ ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో స్నేహను కాల్చేసేలా చూస్తూ ఛ, నీలాంటి వాళ్ళు ఎలాగా పెళ్లి చేసుకొని ఆ వచ్చిన వాడికి వండి పెడితే చాలు, వాడి కష్టపడి సంపాదించే డబ్బుతో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అయినా మనం చదువుకొని ఉద్ధరించేది ఏముందిలే అనుకొని చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇదిగో వాటి పర్యవసాలే ఇవి. అయినా నిన్ను కాదు తాతయ్యని అనాలి, నీలాంటి క్యారెక్టర్ లెస్ పల్లెటూరు బైతుని నాకు అంటగట్టినందుకు అని చిరాకు పడుతూ స్నేహ చేతి నుండి తన మొబైల్ గుంజుకొని సరికి అప్పటికే కాల్ కట్ అవడంతో గోకుల్కి తిరిగి కాల్ చేసి విషయం చెప్పగానే అతను కంగారు పడుతూ నేను ఇప్పుడే వస్తాన్రా అనడంతో మీరా ప్రెగ్నెంట్ కాబట్టి అతన్ని తన దగ్గరకు రావద్దని గట్టిగా చెప్పి కొద్ది రోజులు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేయమని చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేశాడు. అర్జున్ కాల్ కట్ చేసి పక్కకి తిరిగేసరికి స్నేహ అక్కడ లేకపోవడంతో ఆమెను తలుచుకొని ఇరిటేట్ ఫీల్ అవుతూ చా అనుకుంటూ తన మూడ్ డైవర్ట్ చేసుకోవడం కోసం మొబైల్ చూడడం మొదలుపెట్టాడు. అటు అర్జున్ మాటలతో ముక్కలైన స్నేహ మనసు భరించలేని బాధను కలిగిస్తుంది. ఎవరూ చూడకుండా డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళిపోయి లాక్ చేసుకొని బెడ్ మీద పడి తన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. కానీ అర్జున్ చీదరింపులు చిత్కారాలు తన మనసుని సుదిల్లా మారి గాయం చేస్తుంటే ఆ బాధను భరించలేక ఏడుస్తూ అలానే నిద్రపోయింది స్నేహ. అప్పటికే అశోక్ గారు భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఆయన రూమ్కి ఆయన వెళ్ళిపోవడంతో ఆయనకి కానీ బయటకు వెళ్ళిన రాజయ్యకి కానీ ఈ విషయాలేమీ తెలీదు. అటు అర్జున్ కూడా మొబైల్ చూసి చూసి అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం అవుతుండగా మెలకువ వచ్చిన స్నేహ వాష్రూమ్లోకి వెళ్ళి తనని తాను ఒకసారి అద్దంలో చూసుకుంది. బాగా ఏడవడం వల్ల ఎర్రగా మారి వాచిపోయిన కళ్ళు, వాడిపోయిన మోము చూసుకోగానే వెంటనే ఫేస్ వాష్ చేసుకొని అర్జున్కి జ్యూస్ ఇచ్చే టైం అవ్వడంతో అతని కోసం జ్యూస్ చేసుకొని అతని రూమ్కి
వెళ్ళేసరికి అర్జున్ నిద్రలో ఉన్నాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని అర్జున్ గారు అంటూ చిన్నగా తట్టేసరికి నిద్ర లేచిన అర్జున్‌కి వాడిపోయిన స్నేహ మోమును చూడగానే ఆమె తన మాటలకి బాగా ఏడ్చింది అని అర్థమైంది. ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా గుండెల్లో ఏదో చిన్నగా నొప్పిగా అనిపించింది కానీ, అంతలోనే ఆమె మీద కోప్పడుతూ ఛీ! నీకసలు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లాంటివి ఏం లేవా? అన్ని తిట్టినా సిగ్గు లేకుండా నా ముందుకి ఎలా వచ్చావ్? అని అడిగాడు. ఆమె నుండి మొహం తిప్పుకుంటూ. అర్జున్ మాటలు స్నేహ మనసుని చిత్రవద చేస్తుంటే ఆ బాధను పంటి బిగువన అదిమి పెట్టుకొని అర్జున్ని నెమ్మదిగా పైకి లేపి కూర్చోపెట్టి అతని చేతికి జ్యూస్ గ్లాస్ అందించి మీరు నన్ను అన్న మాటలు నా మనసుని ఎంత గాయపరిచాయో నాకు మాత్రమే తెలుసు అర్జున్ గారు. కానీ వాటి వల్ల నేను ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటూ పంతం చూపిస్తూ మిమ్మల్ని ఇలా గాలికి వదిలేయలేను అనింది. స్నేహ మాటలు అర్జున్ని లాగిపెట్టి కొట్టినట్టు అనిపించేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు. వెంటనే జ్యూస్ తాగి ఆమె చేతికి గ్లాస్ తిరిగి ఇవ్వగానే స్నేహ కూడా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు. నైట్ అయ్యేసరికి స్నేహ అర్జున్కి డిన్నర్ తినిపించి టాబ్లెట్స్ వేసి మళ్ళీ ఒకసారి అతని శరీరం అంతా ఉన్న పొక్కులకు ఆయింట్మెంట్ రాసి జాగ్రత్తగా పడుకోబెట్టి కిచెన్లో రాజయ్య సాయంతో పని ముగించుకొని తను కూడా అర్జున్ రూమ్లోనే పడుకుంది. ఉదయం అంతా పడుకొనే ఉండడంతో అర్జున్కి నిద్ర పట్టక స్నేహ నేల మీద పడుకున్న వైపుకి తిరిగేసరికి అప్పటికే ఆమె శరీరం, మనసు ఉదయం నుండి బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోతూ కనిపించింది. అర్జున్ నిద్రలో కూడా పసిపాపలా అమాయకంగా ఉన్న స్నేహ మోమును చూస్తూ నిన్ను, నీ ప్రవర్తనను, నీ కల్ముషమైన ఏ మొహాన్ని చూసినా ఏ ఒక్కరూ ఆ రోజు ఆ మాటలు అనరు. కానీ చిన్నప్పటి నుండి నిన్ను చూసిన ఆ జనమే అన్ని మాటలు అంటుంటే అది నిజం కాదని ఎలా అనుకోవాలి అనుకున్నాడు అర్జున్. అశోక్ గారిని స్నేహ పెళ్లి మండపం దగ్గర డ్రాప్ చేస్తున్నప్పుడు విన్న మాటలు గుర్తు చేసుకుంటూ నిజానికి స్నేహ పెళ్లికి అశోక్ గారిని తీసుకుని వెళ్లాల్సింది గోకుల్, కానీ ఆఖరి నిమిషంలో మీరా ఆరోగ్యం పాడవడంతో గోకుల్ బదులు అర్జున్ అశోక్ గారిని తీసుకొని స్నేహ పెళ్లికి బయలుదేరాడు. అర్జున్ మండపం ముందు కారాపి తాతయ్య పెళ్ళి అయిన వెంటనే వచ్చేయాలి, లేట్ చెయ్యొద్దు అని చెప్పగానే అశోక్ గారు నవ్వుకొని సరే అంటూ మండపంలోకి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళగానే ఎందుకో అర్జున్ చూపు డైరెక్ట్గా పందిరిలో ఉన్న స్నేహ మీద పడింది. కానీ మరుక్షణమే కార్ రివర్స్ చేసుకుంటూ ఉండగా ఆ పెళ్లికి వస్తూ కొంతమంది ఇలా అసలు ఈ ఇంటి ఆడపిల్లలే ఇలా చేయడం వీళ్ళకి ఆనవాయి ఏమో వదినా, ప్రేమ ఒకటితో పెళ్ళొకటితో కడుపు ఒకటితో చిచి వీళ్ళను చూసి కాదు మిగిలిన ఆడపిల్లలు చెడిపోయేది అన్నది ఒక ఆమె. ఆమె మాటకు మరొక ఆమె అయినా ఈ పిల్ల వేరొకటితో వెళ్ళిపోతూ వాళ్ళ నాన్నకు పట్టుపడింది కాబట్టే కదా ఇలా ఉన్న పలంగా రెండో పెళ్లివాడు అయినా ఆ పిల్లకి ఇంత అర్జెంటుగా పెళ్లి చేసేది. అయినా ఇలాంటివి దాచుకుంటే దాగుతాయా ఏంటి? రేపో మాపో ఆ పిల్ల తొందరపాటుకు కడుపో కాలో రాకుండా ఉంటుందా? అందుకే కదా పరువు పోకుండా తెలివిగా పెళ్లి చేసేస్తున్నారు అనింది. ఆ మాటలు అన్నీ విన్న అర్జున్ అసలే ఆడవాళ్ళ మీద తనకున్న ద్వేషంతో స్నేహ గురించి పూర్తిగా తెలియకుండానే అవి నిజం అని నమ్మి ఆ క్షణం నుండే ఆమె మీద చెప్పలేనంత అసహ్యం పెంచుకున్నాడు. అది సరిపోదు అన్నట్టు అశోక్ గారు అర్జున్ని స్నేహను పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆమె ఏమీ మాట్లాడకపోవడం అర్జున్కి ఆమె మీదున్న అసహ్యానికి మరింత ఆజ్యం పోసింది. అందుకే అర్జున్ పెళ్ళైన దగ్గర నుండి స్నేహను తన దగ్గరలో చూడడం కాదు కదా, ఆమె ప్రెజెన్స్‌నే అసహ్యంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. కానీ నిన్నటి నుండి ఆమె తన విషయంలో ఎలాంటి చిరాకు చూపించకుండా నిస్వార్థంగా చేస్తున్న సేవలు, ఆమె తన పట్ల చూపే కేర్ వల్ల అర్జున్ మనసులో ఏదో మూల ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. కానీ మొబైల్ విషయంలో ఆమె చదువుకోలేదని తెలిసేసరికి పట్టరానంత కోపం వచ్చింది అర్జున్‌కి. అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. కాసేపటికి స్నేహను చూస్తూ అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. తెల్లారే నిద్ర లేచిన స్నేహ అర్జున్ తన వైపే తిరిగి నిద్రపోతూ బెడ్ చివరకు వచ్చేయడంతో కింద పడిపోతాడేమో అన్న భయంతో వెంటనే లేచి అర్జున్ని సరిగ్గా పడుకోబెట్టి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ గదిలో అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసి అర్జున్ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచిన అర్జున్కి ఎప్పుడూ తన ముక్కుకి పరిచయం లేని సాంబ్రాణి సువాసన ఒక కొత్త పాజిటివ్ వైబ్ని ఇస్తుంటే నైట్ లేని బ్లాంకెట్ తన ఒంటి మీదకు రావడం, బెడ్ చివరకు ఉన్న తను బెడ్ మధ్యలోకి రావడంతో ఒక్క క్షణం అతని పెదాల మీదకు నవ్వు వచ్చి చేరిన వెంటనే అది చెదిరిపోయింది. కాస్త కోపంగా పక్కకి తిరిగి చూసేసరికి స్నేహ అక్కడ లేకపోవడంతో ఆమెను పిలవడం ఇష్టం లేక తను వాష్రూమ్కి వెళ్ళడానికి నెమ్మదిగా లేచే ప్రయత్నం చేయబోయాడు.
కానీ సహజంగానే చికెన్ పాక్స్ వల్ల మనిషి బాగా క్షీణించిపోతాడు. అలాంటిది అర్జున్ 2 రోజులు హై ఫీవర్‌తో కూడా బాధపడడంతో అతని శరీరం అతని ఏమాత్రం సహకరించలేదు. దాంతో లేవలేక మళ్ళీ బెడ్ మీదే పడ్డాడు. అప్పుడే కిచెన్‌లో తన పని ముగించుకొని అశోక్ గారికి కాఫీ ఇచ్చి అర్జున్ రూమ్‌లోకి వచ్చిన స్నేహ అతను లేవడానికి ఇబ్బంది పడడం చూసి వెంటనే వెళ్ళి అతన్ని జాగ్రత్తగా వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి అతని పని ముగించుకున్నాక అతనికి బ్రష్ చేయించి తీసుకొచ్చి ఆ రూమ్లో ఉన్న చైర్లో కూర్చోపెట్టి బెడ్ మీదున్న బెడ్షీట్ మార్చి నిన్నట్లానే అర్జున్కి సపర్యాలు అన్నీ చేసి అతనికి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేసి ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరింది స్నేహ. స్నేహ ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని గుళ్ళో ఉన్న కోనేరు నుండి మండపంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి 108 బిందెల నీళ్లతో నిర్విఘ్నంగా అభిషేకం చేయాలి అని అమ్మవారిని కోరుకొని కోనేరు నుండి బిందెతో నీళ్లు తెచ్చి అభిషేకం చేయడం మొదలుపెట్టింది స్నేహ. మొన్న నైట్ అశోక్ గారు బలవంతం చేస్తే తిన్న భోజనం తప్ప అప్పటి నుండి ఆమె తిన్నదే లేకపోవడంతో తల తిరుగుతుంటే కష్టంగా ఆ అభిషేకం చేయడం కొనసాగించింది. ఆమె తినకపోవడానికి అశోక్ గారు తినమని బలవంతం చేసిన అర్జున్ గారికి తగ్గే వరకు నేను ఒంటిపూటే తింటాను అని మొక్కుకున్నాను తాతయ్య అని చెప్పడంతో ఆయన కూడా ఇంకేం మాట్లాడలేకపోయారు. నిన్న సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం వెలిగించిందే కానీ అర్జున్ తనని అన్న మాటలకి ముట్టబుద్ధి కాక ఏం తినకుండానే నిద్రపోయింది. అందుకే నీరసంతో కళ్ళు తిరుగుతున్న అర్జున్ ఆరోగ్యం కోసం ఎలాగో కష్టపడి అభిషేకం పూర్తి చేసి అమ్మవారిని అర్జున్కి తొందరగా నయం అవ్వాలి అని మనసారా మొక్కుకొని తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు ఇంకా నీరసంగా అనిపించడంతో అర్జున్ కోసం తను లేచాక వంట చేస్తాను అని ఏం కాయగూరలు తేవాలో రాజయ్యతో చెప్పడంతో అతను మార్కెట్కి వెళ్తే అశోక్ గారు అప్పటికే రెస్ట్ తీసుకోవడానికి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. స్నేహ రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళబోతుంటే కాలింగ్ బెల్ మోగడంతో రాజయ్య లేకపోవడం వల్ల తనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తి స్నేహను వింతగా ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. స్నేహ ఆ వ్యక్తిని అయోమయంగా చూస్తూ అసలు మీరెవరండి, మీరు బెల్ కొట్టి డోర్ తీసిన నన్ను ఎవరు అని అడుగుతున్నారు అని అడిగింది స్నేహ. ఆ ప్రశ్నకు ఆ వ్యక్తి నేను అర్జున్ సార్, పిఏ వినయ్ని. ఆడదోమ కూడా దూరడానికి భయపడే అర్జున్ సార్ ఇంట్లో నువ్వెలా వచ్చావని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు, ఈ ఇంట్లో ఏం పని నీకు అని అడిగాడు అనుమానంగా. వినయ్ అలా అడిగేసరికి స్నేహకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. అతను మళ్ళీ రెంటించేసరికి అది నేను ఈ ఇంట్లో పని మనిషినండి. కొత్తగా పనిలో చేరాను. అందుకే మీరెవరో నాకు తెలియలేదు క్షమించండి అని చేతులు జోడించింది. స్నేహ అలా చెప్పడానికి కారణం అర్జున్కి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది తను అతనికి భార్య అని చెప్తే ఆ విషయం అర్జున్ ఇష్టపడడం పక్కన పెడితే భార్య అన్న మాటకు అతని రియాక్షన్ మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది అని స్నేహకు తెలుసు. అందుకే అలా అబద్ధం చెప్పింది. ఆమె నుండి ఆ సమాధానం ఏమాత్రం ఊహించని వినయ్ చిన్నపాటి షాక్లో ఏంటి మా అర్జున్ సార్ ఇంట్లో ఒక అమ్మాయి పని మనిషిగా చేస్తుందా, ఇది నేను నమ్మాలా, ఇప్పుడు నిజం చెప్పు అని సీరియస్గా అడిగాడు. అతను అలా అడిగేసరికి స్నేహ తన భయాన్ని బయటపడకుండా కష్టంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయినా నేను ఇక్కడ ఏం చేస్తే మీకెందుకండి, మీరొచ్చిన పని చూసుకొని వెళ్ళండి అంటూ అతనికి దారి ఇవ్వడంతో ఇక ఆమెతో వాదించలేక వినయ్కి ఆ ఇల్లు బాగా అలవాటే కావడంతో డైరెక్ట్గా అర్జున్ రూమ్ దగ్గరకు వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడిగాడు. అర్జున్ పని విషయంలో ఎంత సిన్సియర్ అయినా అతని గుణం అంటే ప్రాణమిస్తాడు వినయ్. అర్జున్ ఆ కంపెనీ తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుండి వినయే అర్జున్ పిఏగా పనిచేస్తున్నాడు. అర్జున్ సీరియస్నెస్కి మొదట్లో వినయ్ చాలా బెదిరిపోయాడు. కానీ అర్జున్ వర్కింగ్ స్టైల్, అతను టైంతో సంబంధం లేకుండా మిషన్లా వర్క్ చేసే విధానానికి వినయ్ అర్జున్ డైహార్ట్ ఫ్యాన్. మొబైల్ చూసుకుంటున్న అర్జున్ వినయ్ గొంతు విని డోర్ వైపు చూస్తూ ఇది ఆఫీస్ కాదు వినయ్, రా లోపలికి అని పిలవడంతో అతను వచ్చిన పని చెప్పి అర్జున్ను తనతో తెచ్చిన ఫైల్పై సైన్ చేసుకొని వెళ్ళబోతూ ఉండగా అర్జున్ వినయ్ కింద ఎవరూ లేరా అని అడిగాడు. తన దగ్గరకు చాలాసేపటి నుండి ఎవరూ రాకపోవడంతో బోర్ ఫీల్ అవుతూ ఆ ప్రశ్నకు వినయ్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే సార్ అది కింద నాకు అశోక్ సార్ కానీ రాజయ్య కానీ కనిపించలేదు సార్. మీ ఇంట్లో ఎవరో కొత్తగా చేరిన పని మనిషి అంట కదా సార్, ఆమె మాత్రమే కనిపించింది అనడంతో వినయ్ చెప్పిన మాటకు అర్జున్ షాక్ అయ్యి ఏదో అడగబోయాడు కానీ కంట్రోల్ చేసుకొని సరే వినయ్ గోకుల్కి వీలైనంత వరకు వర్క్లో హెల్ప్ చేస్తూ ఉండు, అక్కడే వాణ్ణి ఎక్కువసేపు ఆఫీస్లో ఉండనివ్వకు అని చెప్పగానే సరే సార్ అంటూ వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వినయ్ వెళ్ళిన వైపే చూస్తూ అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు. పని మనిషి ఏంటి, స్నేహను పని మనిషి అంటున్నాడు అంటే
తనే అలా చెప్పిందా? లేకపోతే వినయ్ అలా పొరబడుతున్నాడా? అయినా తను చూడడానికి కూడా అలా ఉండదు కదా! అని నానా విధాలుగా ఆలోచిస్తూ బుర్ర వేడెక్కుతుంటే అప్పటికే స్నేహ గుడికి వెళ్ళే ముందు జ్యూస్ తెచ్చి పెట్టిన గ్లాస్ తీసుకొని జ్యూస్ తాగి మైండ్ చల్లబరుచుకొని తన ఆలోచనలకు బ్రేక్ వేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇటు ఆఫీస్కి చేరుకున్న వినయ్ ఆ ఫైల్ శానిటైజ్ చేసి గోకుల్కి అందించగానే గోకుల్ అడిగిన మొదటి ప్రశ్న అర్జున్ ఎలా ఉన్నాడు వినయ్ అని. ఇన్నేళ్లలో వాళ్ళ స్నేహం తన కళ్ళారా చూస్తూనే ఉండడంతో వినయ్ నవ్వుతూ అర్జున్ సార్ బానే ఉన్నారు సార్ కానీ అంటూ ఆగిపోయాడు. స్నేహ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ. అతని మాటలు వింటూనే ఫైల్ చెక్ చేస్తున్న గోకుల్ వినయ్ కానీ అంటూ ఆగిపోవడంతో తలెత్తి ఏమైంది వినయ్ అని అడిగేసరికి అది సార్ మన అర్జున్ సార్ ఇంట్లో ఎవరో అమ్మాయి ఉంది సార్. ఎవరు నువ్వు అని అడిగితే కొత్తగా చేరిన పని మనిషి అని చెప్పింది. కానీ ఆ అమ్మాయిని చూస్తే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా ఉంది. అసలు అర్జున్ సార్ ఇంట్లో ఆ అమ్మాయి పని మనిషిగా చేయడం ఏంటి సార్? నాకైతే ఆ అమ్మాయిని చూసిన వెంటనే అర్జున్ సార్ భార్య ఏమో అనుకున్నాను. నిజంగా అలాంటి కుందనపు బొమ్మ అర్జున్ సార్‌కి జోడీ అయితే భలే ఉంటారు సార్ ఇద్దరు. కానీ ఆ అమ్మాయి పని మనిషి అంటూ గాలి తీసింది. అయినా నా ఆశలకి కూడా హద్దుండాలి కదా సార్! మన అర్జున్ సార్‌కి పెళ్లి ఎంత దూరమో తెలిసి కూడా ఆయన పెళ్లి చేసుకుంటే బావుండు అనుకోవడం నా పిచ్చితనం అంటూ వినయ్ తను ఫ్లోలో తను మాట్లాడుకుంటూ పోతున్నాడు. కానీ గోకుల్ మైండ్ మాత్రం వినయ్, స్నేహ పని మనిషి అన్న మాట దగ్గరే ఆగిపోవడంతో ఆ ఇంటి యజమానురాలు అయ్యుండి పని మనిషి అని అలా ఎలా చెప్పగలిగావమ్మా స్నేహ అని స్నేహను తలుచుకొని బాధపడుతూ ఆమె అలా చెప్పినప్పుడు ఆమె మనసు ఎంత క్షోభ గురై ఉంటుందో ఆలోచిస్తేనే గోకుల్ మనసు మెలిపెట్టినట్టయి